వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, జ్యేష్ఠ శుక్లపక్ష ఏకాదశి వచ్చేస్తోంది. 25వ తారీఖు నిర్జల ఏకాదశి. ఈ ఏకాదశి వైశిష్ట్యం ఒక్కసారి మీ ద్వారా మీ ఏకాదశి వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఎట్లా ఆ రోజున మొత్తం యూటిలైజ్ చేసుకోవాలి ఒకసారి మీ ద్వారా. తప్పకుండా చెప్తాను పద్మిని. యూనివర్స్ చూడు, మనం దశపాపహర దశమి చేసుకున్నాం మొన్న, వాటర్కి సంబంధించింది. ఇక్కడ కూడా మళ్ళీ ఏకాదశి పేరు చూస్తే నిర్జల ఏకాదశి, అంటే జలంకి సంబంధించింది. ఆ రోజు అసలు ఏమాత్రం మంచినీళ్ళు కూడా తాగకూడదు, స్ట్రిక్ట్ ఉపవాసం అన్నమాట. ఏమి తినకూడదు, తాగకూడదు, మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం ఉండాలి. అయితే దీని వెనకాల సారాంశం ఏంటంటే, కావలసిన నీళ్లు మొత్తం అన్నీ తాగేస్తాం సమ్మర్ అంతా. అవును, అవునా కదా. ఆ డిటాక్సిఫికేషన్ అవ్వాలి బాడీ అని అంటే కనుక ఒక్కరోజు అసలు మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా కేవలం గాలి పీల్చుకుని బతకాలన్నమాట మనం ఆ వన్డే. ఆ రోజు ఎలాంటి డిటాక్సిఫికేషన్ అవుతుంది అని అంటే, స్పిరిచువల్గా కూడా మన 7 చక్రాస్ కూడా క్లెన్స్ అవుతాయి ఈ నిర్జల ఏకాదశి చేస్తే. నేను అసలు చేయలేను, నేను అసలు తినలేను అంటే, భీముడు నిజంగా చెప్పాలంటే వాయుపుత్రుడే కదా. అవును, ఆయన గాలి ఒకటి తీసుకుంటే బ్రతకలేడా. కానీ మన గురించి నేను తినకుండా నేను ఉండలేను, నాకు ఇష్టం చాలా ఫుడ్ అంటే అని అంటే, ఈ ఒక్కటి చేయవయ్యా, ఈ ఒక్కటి చేస్తే నువ్వు ఇంకా మిగతా అన్ని ఏకాదశులు చేసినట్టే అని చెప్పి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు అనమాట. ఈ యొక్క ఏకాదశి చేస్తే నీకు మిగతా అన్నీ కూడా చేసినంత ఫలితం దక్కుతుంది అని చెప్పి. అంటే వాటర్ తీసుకోకపోవడం వల్ల అంత ఉంటుందా అని అనుకుంటే కనుక, ఏదైనా సరే లోపల ఈ రోజు ఏమవుతుంది అని అంటే, డిటాక్సిఫికేషన్ ఎలా జరుగుతుంది అని అంటే, బాడీకి కావాల్సింది బాడీనే ప్రిపేర్ చేసేసుకొని మొత్తం అంతా టాక్సిన్స్ అన్ని బయటికి పంపించేస్తుంది. ఈ టాక్సిన్స్ ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే, మనుషులని తిట్టడం చేస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి విసిగిస్తూ ఉంటున్నారని చెప్పి విసుక్కుంటూ ఉంటాం. అంటే వేరే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇంట్లో వాళ్ళ మీద కూడా చూపిస్తుంటాం. ఈ ఒక్కరోజు మనం తినకుండా ఎవరిని ఒక మాట అనకుండా ఉంటే ఎలాంటి ప్రశాంతత మనకు ఉంటుంది, వాళ్ళకి ఉంటుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఎప్పుడన్నా ఇంట్లో కనుక మనం ఉపవాసం చేస్తే ఒక్కొక్కసారి నీరసానికి తిట్టని తెలుసా. అవును, నేను డైట్ చేసినప్పుడు నాకు అసలు కోపమే ఉండేది కాదు, ఎందుకంటే ఓపిక ఉండదు కదా తిట్టడానికి. ఫుడ్ కూడా ఎమోషన్స్. ఇప్పుడు ఆనియన్ తినేవారు కాదు, వెల్లుల్లి జనరల్ గా కూడా తక్కువే. ఆ ఎమోషన్స్ ఎక్కువ ఇంపాక్ట్ చూపించదు. సాత్వికమైన ఫుడ్, సాత్వికంగానే ఉంటాం. నీకు ఓపిక లేదమ్మా తిట్టకని చెప్తూ ఉంటుంది, అందులోకి వెళ్ళక నువ్వు ఈ జోన్లోనే ఉండని చెప్తూ ఉంటుంది మైండ్. కాబట్టి భగవంతుడి మీద పూర్తిగా నిలపగలుగుతాము మనము అని చెప్పుకోవచ్చు అనమాట. అయితే దయచేసి ఎవరికైనా డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది అని అంటే, ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ ట్యాబ్లెట్స్ వేసుకునేటప్పుడు తాగండి మంచినీళ్ళు, లేదా పాలు తాగి మేము ఉండగలుగుతాము, ఏదైనా ప్రోటీన్ వాటర్ తాగి మేము ఉండగలుగుతాము అని అంటే ఉండండి. ఏకాదశి చేస్తే చాలా మంచిది. అయ్యో నిర్జల ఏకాదశి కాబట్టి వాటర్ తాగుతూ మనం అసలు చేయకూడదా అంటే అట్లా ఏం లేదు. కొద్దో గొప్ప మీకు ఓపిక ఉన్నంత వరకు చేయండి. చేయమన్నాం కదా అని చెప్పి ఒంట్లో బాగాలేని వాళ్ళు మాత్రం ఇది చేయడం తగదు అని నేను చెప్తున్నా. టీనేజ్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేయండి ఇది. ఎందుకు అని అంటే, మీ బాడీని మొత్తం మైండ్ని బాడీని రిఫ్రెష్ చేస్తుంది. మీకు ఏం కావాలి, అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది తెలుస్తుంది. మీరు చూడండి, అమ్మ ఎంత కష్టపడుతుందో, నాన్న ఎంత కష్టపడుతున్నారో అనేది మీకు స్ఫురణకు తీసుకొస్తుంది. భగవంతుడి మీద ఏకాగ్రత అనేది లభిస్తుంది. ఎట్లా భలే అద్భుతమైన పాయింట్ చెప్పారక్క. ఇది ఏకాదశి అంటేనే డిటాక్స్ చేయడానికి కోసం కదా. ఈ సిస్టమ్ కి కూడా ఉండాలి కదా ఒక బ్రేక్. అవును, అత్తమాను తినేయడమే కాకుండా బ్రేక్ ఇయ్యండి. అది చిన్నపిల్లలకి వద్దు అంటే, చిన్నపిల్లలు చేయకూడదు, వయసులో మొత్తం అయిపోయిన తర్వాత చేయాలంటే ఇంకెందుకు బూడిద, అప్పుడే చేసేది కదా. ఎలా తీసుకొచ్చేసారంటో పిల్లలకి అక్కర్లేదు ఉపవాసాలు. ఎందుకు తీసుకొచ్చేసుకున్నారు అని అంటే, కొన్ని సార్లు నేను అనలైజ్ చేసింది ఏంటి అని అంటే,
భగవంతుడు దాంట్లో పడిపోయి నాకు ఇంకా పెళ్ళొద్దు ఏమొద్దు అనే స్థాయికి వచ్చేస్తారేమో అన్న భయం. పూర్వం ఏమైనా దెబ్బలాటలు అనుకున్నా కూడా పిల్లల ముందే దెబ్బలాడేసుకునేవాళ్ళు. మాటలు అవి పిల్లల మనసుల్లో అవి ముద్ర వేస్తాయి. చాలా సందర్భాల్లో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక నేను బావగారు వాట్సాప్లో మాట్లాడుకునేవాళ్ళం ఇంట్లో ఉన్నప్పుడు కూడా. వాళ్ళ ముందు కష్టము అనేది తెలుసు, డబ్బులకి ఇబ్బంది ఉందని అంతవరకు ఓకే, కానీ వీళ్ళు ఇలా అన్నారు వాళ్ళు అలా అన్నారు ఈ మాటలన్నీ ఏవి కూడా వాళ్ళకి తెలియనిచ్చేవాళ్ళం కదా. పొల్యూట్ చేయడం ఎందుకు వాళ్ళ మైండ్లో అనేది కాన్సెప్ట్ అనమాట. కొంచెం అది మనం ఇదివరకు అట్లా ఉండేది కాదు. కూటం కాపురాలు, కలిసి కాపురాలు ఇవన్నీ కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఒకళ్ళు ఎవరైనా దేవుడి మీద ఉండి వాళ్ళు అసలు పెళ్లి చేసుకోమో అని కనుక అంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయనిచ్చేవాళ్ళు కాదు. అవునా? ఇవన్నీ బాధలు ఉంటాయి. దాన్ని మనం ఎలా అనలైజ్ చేసుకోవాలి, ఎలా కూర్చుని నీకు కౌన్సిలింగ్ ఇచ్చే టైం లేదు తల్లిదండ్రులకి. జీవన విధానం తల్లిదండ్రులు ఎలా బ్రతికితే ఆ జీవన విధానం చూసి నేర్చుకోవడమే అంతే. నేను వంటంతా అరుగు మీద కూర్చుని నేర్చుకున్నాను, నేను చేసి నేర్చుకోలేదు. మా అమ్మతో మాట్లాడుతూ అరుగు మీద కూర్చోవడం, అమ్మతో మాట్లాడడం చూస్తూ నేర్చుకోవడమే అనమాట అంతే. కాబట్టి ఇప్పుడు టైం కౌన్సిలింగ్స్కి వాటికి పని వాళ్ళకి అప్పచెప్పేసాం. ఇప్పుడు టైం ఉంది మనకు కాస్త కౌన్సిలింగ్ చేసుకోవడానికి. మనకు కూడా ఎలా మాట్లాడాలి, ఏంటి, పిల్లలు ఎలా మాట్లాడితే వింటారు అని చెప్పి మనం కూడా కొంచెం నేర్చుకున్నాం. పూర్వం అంతా పని మీదే దృష్టి, ఎక్కడున్నాయి ఈ మిషనరీ అంత వర్క్ లేదు కదా. అవునా కదా? కాబట్టి మనం అది ఒకందుకు చెప్పాలి అని అంటే దిస్ ఇస్ ద గోల్డెన్ ఎరా. నువ్వు టీనేజర్స్కి నిన్ను స్కల్ప్ట్ చేసుకోవాలి, శిల్పంలాగా మార్చుకోవాలి అని అనుకుంటే ఇప్పుడున్న టెక్నాలజీ గనక మా అప్పుడు ఉండుంటే డెఫినెట్గా ఇంకా పెద్ద ఆఫీసర్స్ పొజిషన్లో ఉండేవాళ్ళు అని అనిపిస్తుంది నాకు. సో దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలి, భగవంతుడి మీద దృష్టి పెట్టాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ తాడ్బండి ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రతి శనివారం క్లబ్ మనం వెళ్ళి ఒకసారి వీడియో చేయాలని ఉంది నాకు. నైట్ టైం కూడా వదలరా అక్క అంటావేమో నువ్వు. ఎందుకంటాను? నైట్ టైం అయినా ఎందుకు పట్టుకోవట్లేదని అంటాను. నైట్ క్లబ్ వదిలేస్తారా? నైట్ క్లబ్స్ ఏంటి అని అంటే మన మోడీ గారు ఇచ్చిన పిలుపు అనమాట. అది మీరు పబ్లకి వాటికి వీటికి వెళ్ళిన ఆనందం కాదు. మీరు ఒక చోట కూర్చొని యంగ్స్టర్స్ అందరూ భజన చేయండి. ఆంజనేయ స్వామికైనా ఎవరికైనా మొదలు పెట్టారు. తాడ్బండి ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రతి సాటర్డే నైట్ భజన స్టార్ట్ అయిపోతుంది అనమాట. వెళ్దాం. సో అలాంటివి ఏమైనా చేయండి. ఇంటి దగ్గర చక్కగా మీరు కూర్చొని భజన చేసుకోవడం, మాట్లాడుకోవడం ఇలాంటివి చేసుకుంటే యూనిటీ అనేది తెలుస్తుంది, డిటాక్సిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మంచి నడవడిక రావాలి అనేది, ఇప్పుడు చదువు ఎలా అయినా చదువుకుంటాడు, ఎలా అయినా సంపాదించుకుంటాడు. మెయిన్ సంపాదించింది వాడు ఖర్చు పెట్టుకోకుండా ఉంటే చాలు, వాడు బాగుంటే చాలు, వాడికి మన చెడు అలవాట్లు అవ్వకుండా ఉంటే చాలు మా పిల్లలకి అని అనుకుంటున్నారు తల్లిదండ్రులు. వాడు అని అంటే అక్కడ అమ్మాయి కూడా వస్తుంది, అంటే గా మాట్లాడుతున్నాను నేను. ఇలాంటివి అంటే మంచిని మీరు పెంపొందించుకోవడానికి ఇలాంటి తిథులు బాగా పనికొస్తాయి. తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేయండి చక్కగా పిల్లల్ని. సో ఆ రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉన్న వాళ్ళు ఉండాలి, వితౌట్ వాటర్ కూడా ఉండాలి. అక్క మరుసటి రోజు మరి ఎప్పుడు తినాలి? 8:22 కల్లా తినేయాలి. అంటే సుమారు ఒక 6 కల్లా లేచి అన్ని స్నానాధికాలు ఇల్లంతా నీట్ అయిపోయి దేవుడి దగ్గర దీపం పెట్టేసుకొని వంట చేసుకుంటూ అటు దండం పెట్టుకుంటూ స్వామివారికి నివేదన చేసి మంచినీళ్ళు కూడా పెట్టండి. మనం ఏదైతే తినకుండా ఉంటామో భగవంతుడు కూడా అలానే మన కోసం ఉంటాడు. మంచినీళ్ళు కూడా తప్పకుండా పెట్టండి. వాటర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది అనేది మనము భగవద్గీతలో చూస్తే కూడా ఫలం పత్రం పుష్పం తోయం అని అంటారు చూసావా. వాటర్ ఇచ్చినా చాలు అంటారు స్వామి. ఆ వాటర్తో మీరు పారణ నిర్జల వాటర్ అంతా అసలు తీసుకోకుండా ఉన్నారు కాబట్టి ఫస్ట్ అసలు వాటర్ తీసుకొని ఎవరికైనా వాటర్ని దానం చేయండి. 1 లీటర్ బాటిల్ కొనండి, మీ ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకి మంచినీళ్ళు తీసుకెళ్ళమ్మా అని చెప్పండి. దానం అక్కడితో స్టార్ట్ అయిపోతుంది. చాలా బాగుంటుంది ఏకాదశి చేస్తే. మొత్తం రోజంతా తినకూడదు అంటే, తినకూడదు, నైట్ కూడా తినకూడదు అంతే కదా. తినకూడదు. ఇది చేసినందుకు ఈసారి మనము స్విచ్ వర్డ్ చెప్పుకుందాం. వాటర్కి సంబంధించింది కాబట్టి వరుణ దేవుణ్ణి కనుక పూజిస్తే ఎలాంటి గ్రహ దోషాలైనా అనారోగ్యాలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అని చెప్పి ఉంది మనకి. కాబట్టి వరుణ్ దేవ్ అని అనుకోండి. ఇంకొకటి చెప్తాను, డివైన్ క్లియర్ వమ్ డన్. వమ్ అనే బీజాక్షరం వరుణ దేవుడికి సంబంధించింది.
మీరు ఎలా చేయాలి అంటే యూనివర్స్కి మీరు ఎలా ప్రే చేయాలి అని అంటే ఈసారి వర్షాలు ఎన్ని సెంటీమీటర్లలో పడితే మనకి మంచి జరుగుతుందో అన్ని సెంటీమీటర్లలో వర్షం పడి సుభిక్షంగా పంటలు పండాలి అని చెప్పి దండం పెట్టుకోండి. ఓకేనా? రైట్. ఈ ఒక్కొక్కసారి ఈ సెంటీమీటర్లు చూస్తే భయం వేస్తుంది. అధిక వర్షపాతం అని 4 సెంటీమీటర్స్ ఉంటే అధిక వర్షపాతము అని చెప్పి నమోదయ్యేది మా అప్పుడు. ఇప్పుడు 18 సెంటీమీటర్లు 22 సెంటీమీటర్లు ఇదేం వర్షం పెరుగుతూనే పోయింది. కాబట్టి అలా కాకుండా ఎలా మనకి వర్షం పడితే మంచిది అని చెప్పి చూసుకొని అలా దండం పెట్టుకోండి. యూనివర్స్కి కూడా మంచి చక్కటి వర్షాలు పడాలి అని చెప్పి దండం పెట్టుకోండి. పిండి దీపాలు కూడా పెట్టాలి కదా, కామన్ అది. తప్పకుండా పిండి దీపాలు 11 పెట్టండి. చక్కగా ఒకటి పెద్దదిగా పెట్టుకొని కింద 11 పెట్టడం అనేది చేయండి. కొంతమంది అడుగుతున్నారక్క, ఆ రోజు మాకు 4వ రోజు అవుతుంది, స్నానం నాడు చేయొచ్చా, ఉపవాసం ఉండొచ్చా? పనికిరాదా? తప్పు, పనికిరాదు. దీని గురించి మళ్ళీ ఎందుకు తప్పు అనేది దీని గురించి నేను తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే చేయొద్దు, చేయకూడదు. సూతకంలో ఉన్న వాళ్ళు ఏకాదశులు ఫాలో చేయొచ్చా? చెయ్యరు, చెయ్యరు. విష్ణుమూర్తికి సంబంధించింది కాబట్టి చెయ్యరు. డన్. బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా ఈ ఏకాదశిని మన వాళ్ళందరూ చక్కగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ స్విచ్ వర్డ్ ఎన్నిసార్లు చదవాలి? 108 times. 108 times. రైట్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే.